హే ఎవ్రీవన్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ఇంట్రొడక్షన్. ఈ వీడియోలో నేను అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, అది ఎక్కడ రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, అండ్ జావాస్క్రిప్ట్ని మీరు ఎందుకు నేర్చుకోవాలి, అది నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఏం టాపిక్ మాట్లాడుకోబోతున్నాం దాని గురించి మాట్లాడబోతున్నాం అండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ అనేది వెబ్సైట్స్కి ఇంటరాక్టివిటీని యాడ్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఓకే, సో అసలు ఇంటరాక్టివిటీ అంటే ఏంటి అని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను, హిందుస్థాన్ టైమ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్తాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ నావిగేషన్ లాగా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐపీఎల్ 2025 అని ఉంది. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే నాకేమైంది, ఒక కొత్త వెబ్ పేజ్ లోడ్ అయింది. ఆ వెబ్ పేజ్లో కొత్త కంటెంట్ కనిపిస్తుంది. ఓకే, అండ్ దీనినే ఇంటరాక్షన్ అంటారు. మీరు వెబ్సైట్లో అక్కడ క్లిక్ చేసి ఈ ఇన్ఫోను చూడడమే ఇంటరాక్షన్. ఓకే, అండ్ ఇంటరాక్షన్ ఇలా జరగాలి అని చెప్పి మనకు ఒక ప్రోగ్రామర్ జావా స్క్రిప్ట్లో కోడ్ రాశాడు. ఓకే, ఆ కోడ్నే మనము స్క్రిప్ట్ అంటాం. ఓకే, సో అదేవిధంగా ఇంటరాక్షన్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఇప్పుడు నేను సపోజ్ ఎక్స్ప్లోర్ బటన్ ఇక్కడ నొక్కాను. ఇక్కడ నొక్కితే మనకి ఇక్కడ ఓవర్లే వచ్చింది. ఈ ఓవర్లే ఇలా రావాలి, ఇంకెక్కడ క్లిక్ అవ్వకూడదు, లేదా ఇక్కడ క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోవాలి, లేదా ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కినా క్లోజ్ అవ్వాలి, లేదా ఇక్కడ సైన్ ఇన్ బటన్ నొక్కితే ఇలా నాకు సైన్ అప్ ఫామ్ రావాలి, నేను ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి, దాన్ని సబ్మిట్ చేస్తే నాకు ఒక అకౌంట్ క్రియేట్ అవ్వాలి. ఇవన్నిటినీ ఇంటరాక్షన్స్ అంటామండి. ఓకే, సో ఇంటరాక్షన్స్ అన్నిటిని ఎనేబుల్ చేసే ఒక పవర్ఫుల్ లాంగ్వేజే జావాస్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క వెబ్సైట్లో జావాస్క్రిప్ట్ గ్యారంటీ ఉంటుంది. సో జావాస్క్రిప్ట్ అనేది ఎప్పుడో పాతకాలంలో ఉంటే ఉన్నిలే పోతే పోనీలే అన్నట్లుగా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడైతే జావాస్క్రిప్ట్ ప్రతి వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ కేవలం వెబ్సైట్స్కే కాదు, అసలు జావాస్క్రిప్ట్ చాలా పవర్ఫుల్ అయిపోయింది. మీరు జావాస్క్రిప్ట్తో గేమ్స్ బిల్డ్ చేయొచ్చు, బ్యాక్ అండ్ సర్వర్స్ బిల్డ్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, ఇంకా మరెన్నో చేయొచ్చు. ఓకే, సో ఇంత పవర్ఫుల్ అయిన జావాస్క్రిప్ట్‌కి సో స్పెసిఫికేషన్ అనేది ఈసీఎంఏ అనేది ఇస్తుందండి. ఓకే, ఈసీఎంఏని మనం దాన్ని ఎక్మాస్క్రిప్ట్ అంటాము. సో ఎక్మాస్క్రిప్ట్ అనేది ఫస్ట్ స్పెసిఫికేషన్ మనకి 2000స్‌లో ఏమో వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ 2015 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక న్యూ వెర్షన్ రిలీజ్ చేస్తూ వచ్చారు. సో ఆ విధంగా 2015లో రిలీజ్ అయిన వెర్షన్‌ని మనం ఈఎస్6 వెర్షన్ అని అంటాము. అండ్ ఆ ఈఎస్6 వెర్షన్‌లో మనకి చాలా కొత్త ఫీచర్స్‌ని రివీల్ చేశారు. లైక్ టెంప్లేట్ లిటరల్స్ అని చెప్పి, మాడ్యూల్స్ అని చెప్పి, క్లాసెస్ అని చెప్పి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ క్లాసెస్‌లో నేర్చుకుందాము. సో ప్రస్తుతానికైతే జావాస్క్రిప్ట్ యొక్క షార్ట్ ఇంట్రడక్షన్ అదనుకోండి. సో నెక్స్ట్ మనం చూడబోతున్నాం అసలు జావాస్క్రిప్ట్ ఎక్కడ రన్ అవుతుంది. ఓకే, సో జావాస్క్రిప్ట్ అనేది మనం ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ బ్రౌజర్లో రన్ అవుతుంది. ఓకే, సో ఈ బ్రౌజర్లో మనం జావాస్క్రిప్ట్ రన్ చేయొచ్చు. సో ఎందుకంటే జావాస్క్రిప్ట్ రన్ అవుతుంది కాబట్టి మనకి ఈ వెబ్ పేజ్ అంతా ఇలా డిస్ప్లే అవుతుంది. ఇందాక చూపించినట్టు నేను ఇక్కడ నొక్కితే హోమ్ పేజ్కి వెళ్ళగలుగుతాం. ఓకే, సో ఇది ఓన్లీ బ్రౌజరే కాకుండా ఇంకా స్పెషల్ సర్వర్స్ ఉంటారు. నోడ్ జేఎస్ మీద డెవలప్ చేసి ఉంటారు సర్వర్స్. ఓకే, నోడ్ జేఎస్ గురించి తర్వాత వద్దాం మనము, అసలు ఫస్ట్ బ్రౌజర్స్ గురించి చూద్దాం. ఓకే, సో మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి. లైక్ క్రోమ్ ఉంది, నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ ఉంది, సఫారీ ఉంది. సో వీటన్నిటిలో ఒక జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుందండి. ఓకే, ఆ జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటే ఈ జావాస్క్రిప్ట్ రన్ అవుతుంది దాంట్లో. బ్రౌజర్స్ అనే కాదు, ఏ డివైస్లో అయినా సరే ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఇంజిన్ అంటారండి ఆ ప్రోగ్రామ్ని. ఆ ప్రోగ్రామ్ ఉన్న ఏ డివైస్లో అయినా సరే జావాస్క్రిప్ట్ రన్ అవుతుంది. అందులో ఒక డివైస్ వచ్చి బ్రౌజర్స్ అనమాట. సో ఒక్కొక్క బ్రౌజర్కి మనకి ఒక్కొక్క పేరు ఇచ్చారండి జావాస్క్రిప్ట్ ఇంజిన్కి. క్రోమ్లో V8 ఇంజిన్ అంటారు, ఫైర్ ఫాక్స్కి స్పైడర్ మంకీ అంటారు, సఫారీకి స్క్విరల్ ఫిష్ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకుంటే మీ డెవలపర్ జర్నీలో మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ జర్నీలో సపోజ్ ఏదైనా డెవలపర్ డాక్యుమెంటేషన్ రెఫర్ చేయాలనుకున్నారు అనుకోండి, దాంట్లో లైక్ నేను చెప్పాను కదా ఇందాక, ఎక్మాస్క్రిప్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కొత్త స్పెసిఫికేషన్ తెస్తుందని. సో ఇప్పుడు ఏంటంటే ఆ స్పెసిఫికేషన్లో కొత్త ఫీచర్స్ ఒక బ్రౌజర్లో అవైలబుల్ ఉంటుంది, ఇంకో బ్రౌజర్లో అవైలబుల్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కొన్ని డెవలప్మెంట్ డాక్యుమెంటేషన్స్లో ఎలా రెఫర్ చేస్తారంటే, దిస్ ఫీచర్ ఈజ్ ఓన్లీ ఫర్ V8 ఇంజన్స్ అని, లేదా క్రోమియం బేస్డ్ బ్రౌజర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బ్రేవ్ ఉంది. బ్రేవ్ అనేది కూడా ఒక క్రోమియం బేస్డ్ బ్రౌజర్. ఓకే, సో బ్రేవ్లో కూడా మనకి V8 ఇంజిన్ ఉంటుంది. కాబట్టి ఈ ఈ టెర్మినాలజీ తెలుసుకోవడం మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది. సో అసలు ఈ ఇంజిన్స్ జావాస్క్రిప్ట్ కోడ్ని ఎలా రన్ చేస్తాయి నెక్స్ట్.
ఓకే. మనం ఎలాగైతే న్యూస్ పేపర్ చదువుతామో, అలాగే జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఇంజిన్ కూడా మనం రాసే స్క్రిప్ట్స్‌ని అలా చదువుతదండి. అండ్ ఆ రీడ్, ఆ చదవడం అనే దానికి ఒక టెక్నికల్ వర్డ్ ఉంది. దాన్నే పార్సింగ్ అంటారు. సో, జావా స్క్రిప్ట్ ఇంజిన్ పార్సెస్ ద స్క్రిప్ట్ దట్ వి ప్రొవైడ్. ఓకే. అది ఆ జావా స్క్రిప్ట్ కోడ్‌ని రీడ్ చేసుకొని మెషిన్ రీడబుల్ ఫామ్‌లో కన్వర్ట్ చేస్తుంది. సో, మెషిన్ రీడబుల్ ఫామ్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్. సో, మెషిన్‌కి జీరోస్ అండ్ వన్ మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఆ జావా స్క్రిప్ట్ ఇంజిన్ మనం రాసే స్క్రిప్ట్ జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేస్తది. అండ్ దాని తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్‌గా మనం రాసిన ప్రోగ్రామ్‌ని రన్ చేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఇస్తదండి. సో, ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏంటి? సో, ఆహ్, మీరు అసలు ఈ జావా స్క్రిప్ట్‌ని ఎందుకు నేర్చుకోవాలి? దీనివల్ల మీకేంటి బెనిఫిట్ అనే దాని గురించి చూద్దాం. ఓకే. సో, అది గురించి తెలియాలంటే మీకు ఫస్ట్ స్టాక్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్‌కెళ్ళాలండి. ఓకే. సో, స్టాక్ ఓవర్‌ఫ్లో కాపీ. సో, స్టాక్ ఓవర్‌ఫ్లో అనేది ఏంటంటే ఒక డెవలపర్ కమ్యూనిటీ అండి. అదొక టైప్ ఆఫ్ డెవలపర్ కమ్యూనిటీ. దీంట్లో ఏంట్రా అంటే వరల్డ్ వైడ్ డెవలపర్స్ అందరూ మనకి క్వెషన్స్ పోస్ట్ చేస్తారు అండ్ దానికి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇది సర్వే యాక్చువల్‌గా. స్టాక్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్ ఎలా ఉంటదో చూపిస్తాను మీకు. సో, ఇది స్టాక్ ఓవర్‌ఫ్లో అండి. సో, ఇక్కడ డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఇలాగ చూసారా ఇక్కడ వాట్ ఈస్ ఆర్క్స్ ఇన్ ద డాట్ నెట్ 8 ఫంక్షన్ ఆఫ్ టెంప్లేట్స్ అని. సో, మీకు కూడా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు లేదా ఈ జావా స్క్రిప్ట్‌లోనే మీకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు క్వెషన్ ఇక్కడ పోస్ట్ చేశారు లేదా డైరెక్ట్‌గా సెర్చ్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతది. అంత పవర్‌ఫుల్ కమ్యూనిటీ అనమాట ఇది. సో, వీళ్ళు ప్రతి ఇయర్ మనకి సర్వేస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసిన సర్వేస్‌లో మోస్ట్ పాపులర్ టెక్నాలజీస్‌లో చూసారనుకోండి, ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో జేఎస్ చాలా హై రేటింగ్ వచ్చింది. సో, ప్రపంచంలో ఉన్న డెవలపర్స్ అందరిలో 62.3% ప్రొఫెషనల్ డెవలపర్స్ కూడా మాక్సిమం జావా స్క్రిప్ట్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇంతే కాకుండా ఇంకా మీరు కిందకెళ్ళి చూసారనుకోండి, వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ టెక్నాలజీస్ అని ఉంది. ఈ ఫ్రేమ్‌వర్క్స్‌లో నోడ్ జేఎస్ అని ఉంది. నోడ్ జేఎస్ ఇందాక చెప్పాను కదా! నోడ్ జేఎస్ అంటే ఏం లేదండి. నోడ్ జేఎస్ అనేది సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్‌లో వి8 అనే ఇంజిన్‌ని ఇంక్లూడ్ చేశారు. దాన్నే నోడ్ జేఎస్ అంటాం. సో, నోడ్ జేఎస్ అనేది కూడా జావాస్క్రిప్ట్ బేస్డ్ మీద రన్ అయ్యే ఒక ఇంజిన్. అండ్ రియాక్ట్ అనేది జావాస్క్రిప్ట్ బేస్డ్ మీద క్రియేట్ చేసిన ఒక యూఐ రిలేటెడ్ లైబ్రరీ. సో, జేక్వెరీ అనేది కూడా మనకి జావాస్క్రిప్ట్‌ని ఇంకా సింప్లిఫై చేస్తుంది. ఇంకా ఈ జావాస్క్రిప్ట్ మెథడ్స్‌ని ఇంకా ఈజీగా మీకు అవైలబుల్ చేసే ఒక ప్యాకేజ్ అనమాట అది. సో, మీరు జావాస్క్రిప్ట్ ఒక్కటి నేర్చుకుంటే మీరు వీటన్నిటిని నేర్చుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా వెరీ హై డిమాండ్ స్కిల్స్ అండి ఇప్పుడుండే ఆహ్, టెక్ ల్యాండ్‌స్కేప్‌లో. ఓకే. సో, ఇంకా కిందకి వెళ్ళామనుకోండి. హ్మ్. సో, ఐడీఎస్. సో, ఐడీఎస్‌లో ఫస్ట్ టాప్ ఏముంది? విజువల్ స్టూడియో కోడ్ ఉంది. సో, మనం మనం గూడా ఈ కోర్స్‌లో మాక్సిమం విజువల్ స్టూడియో కూడా యూజ్ చేస్తామండి. సో, మీకు ఎనీ షార్ట్ కట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఎక్స్‌టెన్షన్స్ ఇవేం యూజ్ చేయాలనేది ఈ ఈ కోర్స్‌లో కవర్ చేస్తూ ఉంటాను. ఇంకా ప్రోగ్రామ్ ఇది ఆల్రెడీ చూసేసాము గదా! ఓకే. సో, ఇదండి. సో, బేసికల్‌గా నేను చెప్పేదేంటంటే జావా స్క్రిప్ట్ అనేది చాలా డిమాండ్ ఉన్న ఒక టెక్నాలజీ. అండ్ ఈ స్కిల్ మీ దగ్గర ఉంటే మీరు ఆహ్, మీరొక మంచి జాబ్‌ని కొట్టగలుగుతారు. అండ్ మీరొక మంచి ప్యాకేజ్‌ని బార్గెయిన్ చేయగలుగుతారు. మీరొక మంచి వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయగలుగుతారు. ఆహ్, ఇందాక చెప్పినట్టు గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ మెనీ మోర్. జావా స్క్రిప్ట్ వల్ల మీకు ఓపెన్ అయ్యే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఆహ్, డెవలపర్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలి. అండ్ మనం ఫైనల్లీ మన ఫస్ట్ జావా స్క్రిప్ట్ కూడా రాస్తాము. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఆహ్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్పే ప్రతి కంటెంట్‌కి ఇలాంటి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. అండ్ ఇవన్నీ నా లోకల్‌లో ఉంటాయి. ఒకవేళ నాకు గాని 1,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే నేనొక గిట్‌హబ్ రిపో క్రియేట్ చేసి దాంట్లో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్‌లోడ్ చేస్తాను. అందరికీ యాక్సెస్ ఇచ్చేస్తాను. ఆహ్, సో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ సపోర్ట్ మీ. యూ.